మనకి ఆగస్టు 14, 15, జనవరి 25, 26 ఈ 4 రోజులు కూడా మనం ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం గురించి అది మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే నేను ఈ 2 సంవత్సరాలు బట్టి స్పీకర్గా ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదో సెక్రటేరియట్, అసెంబ్లీ దీపాలతో అలంకరిస్తాం తప్పించి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం అంటే దేశం అంతటికి కూడా పండగ లాంటి రోజులు. ఇటువంటి రోజుల్లో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ప్రెస్ వాళ్ళే కాదు, పబ్లికే కాదు, ఎమ్మెల్యేలు కాదు, అందరూ వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసాం. అందుకే పూర్వం మనం అంటాం, మన సభ ఇది జనసభ. ఎన్టీ రామారావు గారి టైంలో ఈ డైలాగ్ ఎక్కువ వాడుతుండేవారు. ఇంకా అంతా పనిచేసింది కాబట్టి అనేక సందర్భాలు వాడారు. ఎటువంటి వారు అంటే, ఈ సభ జనసభ అనేవారు. అసెంబ్లీ అంటే జనం సభ అని చెప్తూ ఉండేవారు. అది ఒకసారి గుర్తు చేసుకొని దీంట్లో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. మీకు మొదటి నుంచి కూడా మనకు ఉన్న దాని సాంప్రదాయం ఏంటంటే, ఈ 14, 15 తారీఖు ఆగస్టు, 25, 26 జనవరిలో సందర్భంగా సెక్రటరీ అంతా అలంకరిస్తారు. చూడడానికి అవడం అక్కడికి. ఇప్పుడు ఎందుకు ఈ అలంకరణ? అది అంటే పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని ఒక ఆలోచన చేశాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ సంవత్సరం నుంచి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వేళ ఈ 2 రోజులు 14, 15 తారీఖుల్లో ఎలాగే అలంకరణ ఉంటుంది కాబట్టి ఈ అలంకరణ సందర్భంగా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ వచ్చి సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత గేట్లు ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సరదాగా ఈ పండగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లల్ని కూడా, మన పెద్దలందరికీ తెలుసు స్వాతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు పోరాటం చేశారని. నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14, 15 ఈ 2 రోజులు కూడా పబ్లిక్ అందరూ ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్యేస్ రావచ్చు, పబ్లిక్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. అందరికీ గేట్స్ ఓపెన్ చేసి ఉంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మేము అంతా అనుకున్నాం, బాగుంటుందని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి మీ ద్వారా ఈ పబ్లిక్లో తీసుకెళ్ళాలి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మన ఇంటి మీద జెండా ఎగరేస్తాం, ఆఫీస్ మీద జెండా ఎగరేస్తున్నాం, స్వీట్స్ తిన్నాం, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. అలా కాదు, 2 రోజులు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం కోసం పబ్లిక్లో మాట్లాడుకోవాలి, పిల్లలకు తెలియాలి, రాబోయే జనరేషన్ తెలియ ఉద్దేశంతో చేసాం. అంచేత 14వ తారీఖు, 15వ తారీఖు సాయంత్రం పూట ఒక పోలీస్ బ్యాండు కూడా ఏర్పాటు చేసాం. సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఆ రోజు పోరాటం చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్లే చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. దానికి అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతారు కాబట్టి వచ్చి సాయంత్రం పూట వచ్చి 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేసి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఆ రోజులు మన పెద్దలు చేసిన పోరాటానికి పిల్లలకు కూడా తెలిసే విధంగా చేయాలన్నది నా తాలూకు ముఖ్య ఉద్దేశం. దానికి మీ ద్వారా పబ్లిక్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీ అందరిని కల్పించడం జరిగింది. మీరు కూడా సహకరించి, ఇది మన అందరి పండగ, ఒక పార్టీకో దేనికో సంబంధించిన పండగ కాదు, ఇది అందరి పండగ, అన్ని పార్టీల వారికి పండగ, అన్ని కులాల వారికి పండగ. అందరూ వచ్చి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పి మీ ద్వారా పబ్లిక్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను.